విఎస్ న్యూస్ కి స్వాగతం. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత టీఆర్ఎస్ పాలనలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకుంటే మాత్రమే కళ్యాణ లక్ష్మి చెక్కులను ఇచ్చేవారు. ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ఏ పార్టీ అని ఏమీ చూడకుండా అన్ని పార్టీల వర్గాల వారికి చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చెక్కులు రావాలంటే నాన్న ఇబ్బంది పెట్టేటోళ్ళు. ఏ పార్టీ అన్నా చూసి వేరే పార్టీ వాళ్ళు అయితే ఆ చెక్కులు వాళ్ళ ఇంట్లోనే పెట్టుకోవడం, పార్టీ మాత్రమే ఇస్తామా, లేకపోతే కొంతమంది వసూళ్ళ బ్యాచ్ వాళ్ళు వసూలు చేయడం, డబ్బులు వసూలు చెక్కులు ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు ఎక్కడ కూడా అట్లా చేయకుండా లీడర్స్ కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రజా ప్రభుత్వంలో అట్లాంటివి ఏమీ జరగకుండా ఎవరే పార్టీ అయినా చూడకుండా చెక్కులు ఇస్తున్నాము. ఎందుకంటే ఎవరైనా అర్హులైన వాళ్ళే అప్లై చేసుకుంటారు కాబట్టి ఎవరే పార్టీ అన్నది లేకుండా మొహం చూసి బోర్డు పెట్టట్లేము. ఒక్కటి కూడా మీరు కూడా ఈ ప్రజా ప్రభుత్వంలో ఒకటి గమనించాల్సింది ఏంటంటే అన్ని లక్షల కోట్ల అప్పు ఉన్నా కానీ ప్రజా ప్రభుత్వంలో ఒకదాని తర్వాత ఒకటి అన్ని పథకాలు కూడా అమలు పరుచుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మీరు చూసినట్టయితే రుణమాఫీ కూడా 21,000 కోట్లు అయింది. ఇంకా మిగతా 10,000 కోట్లు కూడా త్వరలోనే చేస్తారు. మళ్ళా ఇల్లు కూడా త్వరలో ఇల్లు మన సర్వే అవన్నీ కూడా అయినాయి కదా. ఇల్లు కూడా అర్హులైన నిజమైన పూర్ ఆఫ్ ద పూరెస్ట్ పేద వాళ్ళకి ఇల్లు వస్తాయి. అంతేగాని మొత్తము పార్టీ వాళ్ళకి గతంలో ఇచ్చినట్టుగా ఇల్లున్న వాళ్ళకే ఇల్లు అట్లా రావు. నిజమైన అర్హులైన